అయితే మద్యం కుంభకోణం కేసు సీరియస్గా విచారణ జరుగుతున్న ఇలాంటి సమయంలో మాజీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కూటమి ప్రభుత్వం నమోదు చేసిన మద్యం కుంభకోణం కేసులో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ ఆయన భార్య జానకి లక్ష్మిని విచారించాలని మాజీ ఎంపీ కేశినేని నాని కోరారు. లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యాపార సంస్థల్లో కేశినేని సిన్ని దంపతులు భాగస్వాములుగా ఉన్నారని ఎక్స్ వేదికగా కేశినేని నాని లేఖ రాశారు. ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతుంది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి చెందిన ఫ్రైడ్ ఇన్ ప్రాకన్ ఎల్ఎల్పి కంపెనీలో కేశినేని సిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారని ఆయన తెలిపారు. కంపెనీకి చెందిన పూర్తి చిరునామా ఆయన వెల్లడించారు. కేశినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, కేశినేని ఎంటర్ప్రైజెస్ కంపెనీలు దుబాయ్, అమెరికాలో అక్రమ పెట్టుబడులు పెట్టి భారీ ఎత్తుగా నిధులను అక్రమంగా విదేశాలకు తరలించి మనీ లాండరింగ్కు పాల్పడ్డారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన సహచరుడు దిలీప్ కంపెనీలలో ఎంపీ కేశినేని సిన్ని దంపతులు భాగస్వాములుగా ఉన్నారని మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ తెలిపారు.